అమూల్ ఫ్రాంచైజ్ తీసుకుంటే పర్ మంత్ మీరు ఎంత ఎర్న్ చేయొచ్చు అన్నది చూద్దాం. చలో ఫస్ట్ రెవెన్యూ గురించి చూద్దాం. మంచి ఫుట్ఫాల్ ఉన్న ఏరియాలో కనుక అమూల్ పార్లర్ స్టార్ట్ చేస్తే పర్ డే 20,000 నుంచి 30,000 వరకు రెవెన్యూ వస్తుంది. ఇది నేను చెప్తుంది కాదు, అమూల్ వాళ్ళు వాళ్ళ ఒఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళు మెన్షన్ చేసింది. ఇది టోటల్ రెవెన్యూ. దీని మీద ఒక పర్సంటేజ్ మీకు మార్జిన్ లాగా మిగులుతుంది. మిల్క్ మీద అరౌండ్ 2.5% మార్జిన్, గీ బటర్ కర్డ్ లాంటి ప్రోడక్ట్స్ మీద 10% మార్జిన్, ఐస్ క్రీమ్స్ మీద 20% మార్జిన్. కానీ ఎక్కువ సేల్స్ మిల్క్ నుండి వస్తాయి కాబట్టి ఓవరాల్ మార్జిన్ 10% కన్నా ఎక్కువ ఉండకపోవచ్చు. అంటే 9 lakh రెవెన్యూ మీద మీకు వచ్చే గ్రాస్ ప్రాఫిట్ 90,000 రూపీస్. కానీ ఇది గ్రాస్ ప్రాఫిట్ మాత్రమే. దీని మీద మీకు ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఫస్ట్ ది రియల్ ఎస్టేట్. అమూల్ పార్లర్ కోసం మినిమం 100 to 150 స్క్వేర్ ఫీట్ స్పేస్ కావాలి. దానికి మంత్లీ రెంట్ అరౌండ్ 15,000 రూపీస్ అనుకుందాం. షాప్ లో కనుక ఒక ఎంప్లాయీని పెట్టుకుంటే ఆ ఎంప్లాయీకి శాలరీ అరౌండ్ 10,000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఫ్రీజర్స్ అండ్ కూలర్స్, ఎలక్ట్రిసిటీ అండ్ మెయింటెనెన్స్ అరౌండ్ 5,000 రూపీస్ అనుకుందాం. మిగతా చిన్న ఎక్స్పెన్సెస్ కి ఇంకొక 5,000 రూపీస్ అనుకుందాం. సో ఎక్స్పెన్సెస్ అన్ని గ్రాస్ ప్రాఫిట్ నుండి డిడక్ట్ చేస్తే మీకు వచ్చే నెట్ ప్రాఫిట్ అరౌండ్ 25,000 నుండి 55,000 రూపీస్ మధ్యలో ఉండొచ్చు. దీంతో పాటు మార్నింగ్ 6 నుంచి నైట్ 10 వరకు షాప్లో ఎవరో ఒకరు ఉండాల్సి వస్తుంది. సో ఫైనల్గా వచ్చే నెట్ ప్రాఫిట్ 25,000 నుంచి 55,000 వరకు మీకు ఓకే అనిపిస్తే మీ సైడ్ నుండి మీరు రీసెర్చ్ చేసుకొని దీంట్లోకి దిగచ్చు.